హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మన నార్మల్ బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. మనకి మోచేతి షోల్డర్ నుంచి మోచేతి వరకు ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను. నేనైతే బార్డర్ వేయడం లేదు, నార్మల్గానే మీకు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా 2 హ్యాండ్స్కి కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్తోనే చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు మనకి కరెక్ట్గా పొడవు సరిపోతుందో లేదో చూసుకొని మనం మార్కింగ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదా మనకి లైనింగ్ బ్లౌజ్ అయినట్లయితే మనకి ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే లేస్ కానీ బార్డర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ఇప్పుడు పైనుంచి మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి దీంతో మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు మనం బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా. నేనైతే కింద ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే కింద కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎంతైతే పొడవు పెట్టాలనుకుంటున్నారో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మనం హ్యాండ్ లూజ్ తీసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగానికి ఈ మార్కింగ్ అనేది కలపాలి మనం. ఇప్పుడు కరెక్ట్గా మనం పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మనకి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చూసుకోండి. పొడవు అనేది ఆ విధంగా చెక్ చేసుకోవాలి. మీకు సరిగా రాదు అనుకునే వాళ్ళు చంక భాగం దగ్గర ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకుంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. లేదా మన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి లోత్ ఎలా తీయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి పొడవు చంక భాగం దగ్గర పొడవు మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి కింద డౌన్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీకు షోల్డర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి స్ట్రైట్గా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి. మనం ఇప్పుడు ఆ మార్కింగ్ పైనుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 ఇంచెస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం కింద మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి టిప్స్ అనేవి మీరు పాటించండి. సింపుల్ టిప్స్ అనేవి మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సరిగా రాదు అనుకున్నట్లయితే కటింగ్లోనే మీరు ఒకసారి చూసుకోండి. కట్ చేయకముందే హ్యాండ్ లూజ్ సరిపోతుందో లేదో చూసుకోండి మెజర్మెంట్ అనేది. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మీకు మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే నేనైతే ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోవాలి. ముందు ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేసేస్తాను. కింద ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకోవాలి.
మనకి ఇక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలుస్తుంది. ఆ విధంగా కట్ చేసుకోవడం వల్ల. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్ జాయిన్ చేసే దగ్గరికి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అవ్వండి మార్కింగ్స్ అనేది. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ లేకుండా. ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది ప్లెయిన్ అయితే తెలియదు, మనకి డిజైన్ ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే రైట్ రాంగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఒకసారి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు సరిపోతుందో లేదో. ఎందుకంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలామందికి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాలి మీరు. మనకు సరిపోదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. మనకైతే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి చివరి వరకు కూడా ఒకసారి చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే మీరు జాయింట్ చేసుకోకుండా కటింగ్లోనే చూసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ కూడా కరెక్ట్గా చూసుకోండి మెజర్మెంట్ అనేది. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ముందే మార్కింగ్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకోగలిగితే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ తీసుకోండి. 4 ఫోల్డింగ్స్లో తీసుకోకూడదు ఎప్పుడు కూడా. 2 హ్యాండ్స్కి 2 లేయర్స్ మీద మాత్రమే 2 హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోత్ తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకండి, హ్యాండ్స్ అనేది చంక భాగానికి ఎక్కేస్తాయి కాబట్టి చూసుకొని సన్నగా తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా ఫోల్డింగ్ చేసి మీరు ఒకవేళ మా వీడియోస్ నచ్చి మనకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒకవేళ కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు జాయిన్ బటన్లో ఒకవేళ జాయిన్ అవ్వాలని అనుకున్నట్లయితే తప్పకుండా కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న వాళ్ళు ఒక ఫోల్డింగ్ అనేది మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు, లేదా మనం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ వరకు నార్మల్గా స్టిచ్ చేసుకున్నాం అనుకునే వాళ్ళు బార్డర్ అయినా వేసుకోవచ్చు, లేదా లేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే ఫోల్డింగ్ మార్కింగ్ చేసామో అంతవరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఏ బార్డర్ అయినా శారీలో వచ్చిన బార్డర్ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా సింపుల్గా కావాలి అనుకున్నట్లయితే లేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ కానీ, కటోరీ కానీ ఇవన్నీ కూడా సెకండ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.